2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో సొంత పార్టీ కార్యాలయం కూడా లేకుండా పోయింది. ఈ విషయంపై పార్టీ శ్రేణులందరూ డిమాండ్ మేరకు 2023 7వ నెలలో ఈ పార్టీ కార్యాలయం నిర్మాణానికి మాత్రం శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 16 నంబర్ జాతీయ రహదారికి పక్కన పెద్దపాడు వద్ద ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాన్నర స్థలాన్ని సేకరించి ఏడాదికి 1500 రూపాయలు రెంట్ పే చేస్తూ స్థలాన్ని సేకరించి ఆ స్థలంలో నిర్మిస్తున్నటువంటి ఈ పార్టీ కార్యాలయం నిర్మాణం మాత్రం ఈరోజు టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని చెప్పి 6 రోజుల అనంతరం ఏదైతే తాడేపల్లిలో కేంద్ర పార్టీ కార్యాలయం కూల్చిన తర్వాత 6 రోజుల తర్వాత ఈరోజు నోటీస్ అంటించడం జరిగింది కార్పొరేషన్ అధికారుల పనితీరుపై మాత్రం జిల్లా ప్రజలందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. సాధారణ ఎవరైనా కూడాను మధ్యతరగతి కుటుంబీకులు ఇల్లు కట్టుకోవాలంటే 1,00,000 నిబంధనలు చూపించినటువంటి కార్పొరేట్ టౌన్ ప్లానింగ్ అధికారులు 6 రోజులు అంటే 24వ తేదీన ఈ నోటీస్ని ఇక్కడ అంటించి ఎకరాన్నర స్థలాన్ని కేటాయించారు. పెద్దపాటు సమీపంలో అని చెప్పి స్పెసిఫికేట్ చేశారు. మరోవైపు చూస్తే 7 రోజుల లోపల దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రం అందజేయాలి, లేదనుకుంటే కూల్చివేతకు కూడా వెనకాడమని కూడా నోటీసులో పొందుపరచడం జరిగింది. సర్వే నెంబర్ 44లో ఎకరాన్నర స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలం కేటాయించిన ఈ నిర్మాణం మాత్రం ఈరోజు టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న విషయాన్ని ఎట్టకేలకు కార్పొరేట్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. గుర్తించిన తర్వాత ఈరోజు నిన్న సాయంత్రం నోటీస్ అంటడం జరిగింది. కాకపోతే భూ సేకరణ విషయంలో ఎకరాన్నర స్థలం మాత్రమే ప్రభుత్వం నుండి దక్కలైనటువంటి ఈ కార్యాలయ నిర్మాణానికి ఈరోజు మాత్రం దీన్ని 2 ఎకరాల్లో మొత్తం కాంపౌండ్ కూడా తిప్పడం జరిగింది. ఈ కాంపౌండ్ పరిధిలో చూస్తే అటువైపు ఈశాన్యానికి ఖాళీగా ఉన్న ప్రతి స్థలం మొత్తం కూడా కాంపౌండ్ తిప్పడం జరిగింది. మరోవైపు చూస్తే వాయు దిశలో చూస్తే అక్కడ కూడాను 1993లో టీచర్స్ అసోసియేషన్ వేసినటువంటి వెంచర్లను 8 మంది టీచర్ల తాలూకు వెంచర్లు కూడా ఈరోజు ఆ ఫ్లాట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మనం అటు చూస్తే కనుక ఆ కార్నర్లో ఏవైతే సిమెంట్ దిమ్మలు వేసి ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లాట్లు, ఆ ఫ్లాట్లు కూడాను ఈరోజు ఆక్రమించుకున్నారు. రెవెన్యూ శాఖ అధికారులతో కుమ్మక్కయి మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ కనుసాయిగుల్లోనే ఈ పార్టీ కార్యాలయానికి సంబంధించిన భూసేకరణ జరిగింది. ఎకరాన్నర మాత్రమే ప్రభుత్వ నిబంధనలకు లోబడి కార్యాలయ నిర్మాణం తీసుకున్నటువంటి ఎవరైతే పార్టీ నిర్వాహకులు ఉన్నారో అక్కడ పార్టీని కూడా ఎవరిని కూడా వ్యక్తిని కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పెసిఫికేట్ చేయడం జరిగింది. వ్యక్తులకి ఆ పార్టీ కార్యాలయం సంబంధించిన నిర్మాణ బాధ్యతలు ఏవి అప్పచెప్పలేదు. ఈ కాంపౌండ్ నిర్మాణం అంతా కూడాను అటువైపు చూస్తే అవి కూడాను కొంతమంది రెవెన్యూ శాఖ అప్పటి మంత్రి అనుయాయులదే ఆ కాంపౌండ్ కూడాను ఒక పోకలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆ కాంపౌండ్ కూడా విరగొట్టి అవతల కూడాను ఆ స్థలాన్ని ఆక్రమించుకున్న ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. ఓవైపు అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణంతో పాటు మరోవైపు భూసేకరణలో కూడాను పెద్ద మొత్తంలో ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. మరోవైపు టీచర్లకు సంబంధించిన ఫ్లాట్లు ఆక్రమించుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని ఆర్టీవీ ముందుగా చెప్పడం జరిగింది. 4 రోజుల క్రితం ఈ విషయాన్ని చెప్పినప్పటికీ కూడా కార్పొరేషన్ అధికారులు మాత్రం కదలికల్లో అలసత్వం. ఎందుకంటే ఇంకా ఎవరు వారిని ప్రలోభ పెడుతున్నారు. 4 రోజుల అనంతరం నోటీస్ అంటించడం ఏంటి, ఇప్పటి వరకు కూడాను ఇది అక్రమ కట్టడం అన్న విషయం కార్పొరేట్ అధికారులకు తెలియకపోవడం అన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముక్కుని వేలు పెట్టుకుంటున్నారు. ఏదైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడైనా చిన్న డీవియేషన్ జరిగితే వెంటనే వెళ్ళి అది సొంత ఇళ్ళని కూడా చూడకుండా కూలగొట్టేటువంటి ప్రక్రియ చేపడుతుంటారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో కార్పొరేషన్ పరిధిలో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇంత బిల్డింగ్ కట్టడం జరిగిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఒక నోటీస్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం తాడేపల్లి కూల్చేసిన అంటే శనివారం కూల్చారు. నిన్న బుధవారం సాయంత్రం నోటీస్ ఇచ్చారు. ఇన్ని రోజులుగా కార్పొరేషన్కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఇలా మొద్దు నిద్రలో ఉండడాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఇప్పటికి కూడా పాత ప్రభుత్వం ఉంది, వారికి వత్తాసు పలికినట్టే అధికారులు వ్యవహరిస్తున్నారు. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేసుకొని నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికారులు వారి విధులు మాత్రం పూర్తిగా మరిచారు. ప్రజల సమస్యలను పరిష్కరించిన వాళ్ళు పార్టీలకే పనిచేశారన్నట్టు ఆరోపణలు
ఆరోపణలు వారిపై వెలువెత్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే శనివారం కేంద్ర కార్యాలయం కూల్చేస్తే బుధవారం నోటీస్ అంటించారంటే టౌన్ ప్లానింగ్ అధికారుల తాలూకా నిర్లక్ష్యం ఎంతలా ఉందనేది మనకు స్పష్టం అవుతుంది. మరోవైపు రెవెన్యూ శాఖలో కూడాను 1993లో టీచర్స్ అసోసియేషన్ లేఅవుట్లో 8 ఫ్లాట్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎకరాల స్థలంలో ఆక్రమించుకుంటుంటే వారికి మాత్రం పొంతం లేని సమాధానం చెప్తున్నారు. అప్పట్లోనే ఆ స్థల సేకరణ అంతా కూడా ప్రభుత్వం భూమిని ఆకరించి వాళ్ళు ఫ్లాట్లు వేసుకున్నారని చెప్పి బాధితులకు సమాధానం చెప్పే పరిస్థితి. 30 ఏళ్ళుగా లేనటువంటి అవంతరం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థల సేకరణలో ఆ వెంచర్లో ఉన్నట్టు ఆ 8 మంది ఉపాధ్యాయుల ఫ్లాట్లు ఎందుకు ఆక్రమించుకోవాల్సి వచ్చింది? ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఎకరాన్నరలో ఉండవలసిన కార్యాలయం కాంపౌండ్ ఈరోజు 2 ఎకరాలు ఎలా విస్తరించిందన్న విషయం రెవెన్యూ శాఖ అధికారులు ఇటువైపు కూడా చూడకపోవడం వెనక కేవలం మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ హస్తం ఉందని మాత్రం ప్రతి ఒక్కరు కూడాను చెప్పుకుంటున్నారు. మరోవైపు చూస్తే కనుక ప్రస్తుతం ఈ కార్యాలయం నిర్మాణ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉంది, అసలు టౌన్లో ఎటువంటి ఇల్లు నిర్మాణం చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం 1,00,000 అవాంతరాలతో పాటు అదేవిధంగా డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ కార్యాలయం విషయంలో ఇంతలా లోపభూషణ జరుగుతున్నా, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మెతక వహించిన విషయం అంతా స్థానికులు ఉన్న మాట్లాడదాం. చూస్తే కనుక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణ భూసేకరణ కావచ్చు, ఇంతలా బిల్డింగ్ నిర్మించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంత అలసత్వం వహిస్తున్నారు, అసలు వారిని ఏమనుకోవచ్చు? అదే సార్, ఫస్ట్ వాళ్ళని అనుకునే ముందు రాజకీయ నాయకుల కోసం మనం అనుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి కొంకాయడం బాగా అలవాటు అయిపోయింది. అది వాళ్ళని ఇచ్చేసింది. ఇప్పుడు రాజకీయ నాయకులే కానీ కట్టుకుంటే గవర్నమెంట్లో చేసిన జాబ్ హోల్డర్స్ కూడా కట్టగా ఉంటారు. వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద మనం ఎక్కువ ఒత్తిడి తెచ్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకుల ముందు ప్రశ్నించాలి, ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు ఏం లేదు, పేదోడు చిన్నది కట్టుకోవాలంటే 100 రూల్స్లు ఉంటున్నాయి, అప్రూవల్ తీసుకోవాలంటున్నారు. ఇలాంటప్పుడు ఈ పార్టీకే ఎంత అవసరం ఎందుకు వచ్చింది? ఎకరన్నరలో కొట్టేసుకోండి, దాంతో ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు టీచర్ సంబంధించిన ఫ్లాట్లు కూడా ఆక్రమించుకుని మనకు కనిపిస్తున్నాయి. మరి వాటి విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు పొంతం లేని సమాజం. 1993లో వాళ్ళు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు, అందులో వాస్తవం ఉంది అనుకోవచ్చు. 30 ఏళ్ళ పాటు మరి రెవెన్యూ శాఖ అధికారులు వైఖరి నివేదన తీసుకోండి. లేదు సార్, టీచర్లు ఆక్రమించారంటున్నారు. టీచర్ల వెంచర్ని ఈరోజు 8 ఫ్లాట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంపౌండ్కి ఆక్రమించుకున్నారు. 30 ఏళ్ళుగా వాళ్ళ ఆధీనంలో ఉంది ఆ ఫ్లాట్. కానీ ఈరోజు భూమి వాళ్ళు అప్పుడు ఆక్రమించుకున్నారా రెవెన్యూ శాఖ ఈ విషయంలో రెవెన్యూ శాఖ అధికారుల పనితీరు ఏ విధంగా? లేదు సార్, ఈ విషయంలో రెవెన్యూ అధికారి చాలా తప్పుగా పడుతున్నాం. ఎందుకంటే టీచర్లు ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి అందులో ఉన్నది, ఇప్పుడు వాళ్ళు ఎలా ఆక్రమించుకోవడం? అదేదో స్టార్టింగ్ వాళ్ళని అడగచ్చు కదా. అదొక టీచర్ అనేటప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రతిదీ చూసి కొనుక్కుంటారు. నార్మల్గా ఇప్పుడు వేరే వాళ్ళు లాంటి వాళ్ళు అయితే కొనాలంటే వాళ్ళకి ఏం తెలియదు, ఏదో రకంగా ఎవడో కూడా అమ్మేశారు అంటారు. టీచర్లు అలాంటిది ఇది కాబట్టి అది 100% తప్పే సార్. అది చూస్తే ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు గనక ఇల్లు కట్టుకుంటూ అంటే పునాది వేసిన దగ్గర నుండి ప్రతి అనుక్షణం వెంటాడుతూనే ఉంటారు, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, ప్లాన్ తీసుకోవాలి. ఇంత బిల్డింగు ఇంతలా కన్స్ట్రక్షన్ అవుతుంటే శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో కూల్చేస్తే నిన్న బుధవారం సాయంత్రం అంటే ఈ 5 రోజుల పాటు వారికి ఎవరైనా ప్రలోభాల కారణంగానే వారు నోటీస్ ఇచ్చి జారీ చేయడం ఆలస్యం అనుకుందా? అదే సార్, ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ మారినా ఇంకా వాళ్ళు ఎలా అనిపిస్తున్నారంటే ఇంకా మా పాత ఫ్రెండ్స్ని ఇంకా వాళ్ళు అదే కొనసాగిద్దాం అనేటువంటి మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు మా పెద్దపాడు చూసుకుంటే అది మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ మాకే తెలియదు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ప్రతిదానికి అప్రూవల్ కావాలి. ఒక మామూలుగా చిన్న షాప్ కట్టుకుందాం అంటే 2 లక్షల ప్లాన్ అప్రూవల్ అయిపోతాయి, ఇంకేం కడతాడు వాడు కూడా. సో ఈ టౌన్ ప్లానింగ్ నిర్వాహకులు అదే ఉద్యోగస్తుల నిర్వాహకం ఏ విధంగా తీసుకోవచ్చు? ఈరోజు వాళ్ళ తాలూకు అలసత్వం అనుకోవచ్చా, ఇంకా పాత ప్రభుత్వాలకే ఒత్తాసు పలుకుతూ విధులు నిర్వహిస్తున్నారు అనుకోవచ్చా ఈ నోటీస్ జారీ చేసిన జాప్యం చూస్తే? అదే సార్, ఇప్పుడు నోటీస్ అనేటప్పుడు స్టార్టింగ్ మన టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి ఒక 20 డేస్ ఇలా అయిపోతుంది, అప్పుడే పెట్టాలి. ఇప్పుడు వచ్చాక కూడా మీరు అన్నట్టు ఇంకా పాతదే రన్ అవుతున్నట్టు ఉంది గవర్నమెంట్ వర్క్లో పనిచేసిన వాళ్ళకి తప్ప, లేదంటే లేదండి. చూస్తే ప్రస్తుతం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణంలో భూసేకరణ దగ్గర నుండి కార్యాలయం నిర్మాణం వరకు ప్రతిదీ కూడాను నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందన్న విషయం మాత్రం సుస్పష్టమైంది. ఎకరాన్నర స్థలాన్ని 33 ఏళ్ళకు లీజుకు తీసుకున్నటువంటి పార్టీ ఏదైతే పార్టీ ఇచ్చిన గైడ్లైన్సే అక్కడ ఎవరి పేరున కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరునే ఈరోజు ఈ కార్యకలాపం అంతా నడిచింది. ఎకరాన్నర స్థలం లీజుకి తీసుకున్నటువంటి నిర్వాహకులు మాత్రం ఈరోజు 2 ఎకరాల్లో కాంపౌండ్ వాళ్ళు తిప్పారు. ఆ కాంపౌండ్ వాళ్ళు 1993లో
టీచర్స్ కాలనీకి సంబంధించిన 8 మంది ఉపాధ్యాయుల ఫ్లాట్లను కూడా ఈరోజు ఆక్రమించుకోవడం జరిగింది. వారి ఫ్లాట్లు 30 ఏళ్ళుగా తమ ఆధీనంలో ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థల సేకరణ పేరుతో తమ ఫ్లాట్లను ఆక్రమించుకుని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున కూల్చేస్తే నిన్న బుధవారం సాయంత్రం టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి ఇవి అక్రమ కట్టడం, ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆపాలని చెప్పి నోటీస్ జారీ చేయడం మాత్రం టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యాన్ని మాత్రం పూర్తిగా తప్పడుతున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం ఇల్లు కట్టుకోవాలనుకుంటే మొదటి నుంచి కూడా ఆటంకాలు తెలిపిన టౌన్ ప్లానింగ్ నిర్వాహకులు ఇంకా పాత ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ విధులు నిర్వహిస్తున్నారన్నటువంటి ఒక పోకడ మాత్రం స్పష్టమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 20 రోజులు కావస్తున్నాయి, ఇంకా వాళ్ళ మైండ్ సెట్ మారలేదు. అక్రమంగా ఇంత పెద్ద భవనం నిర్మిస్తున్నా కూడాను ఇటువైపు వచ్చి నోటీసులు వెనువెంటనే అంటించాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి ఇంత తత్సారం ఎందుకు చేస్తున్నారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయించినటువంటి ఎకరా స్థలంలో నిర్మించినటువంటి ఈ కార్యాలయం నిర్మాణం అయితే తక్షణం ఆగింది. కానీ ఈ భూసేకరణకు సంబంధించి ఎకరన్నర స్థలంలో 2 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు తిప్పి ఈరోజు టీచర్కి సంబంధించిన స్థలాలను కూడాను ఆక్రమించుకున్న ఆ ఉదంతం కూడాను ఆర్టీవీ వెలుగులో తెచ్చింది. టీచర్స్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ళుగా తమ ఆధీనంలో ఫ్లాట్లు మాత్రం అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణ మాత్రం అది హేతుబద్ధంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మా ఫ్లాట్లు మాకు ఇవ్వాలని టీచర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో ఓవైపు అక్రమ కట్టడం రూపంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని అయితే ఆపగలిచారు. కానీ భూసేకరణ విషయంలో అక్రమంగా ఏవైతే ఆక్రమించుకున్నటువంటి ఆ టీచర్ ఫ్లాట్లను తిరిగిచ్చేందుకు రెవెన్యూ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారు? ఇంత ఆలస్యంగా నోటీసులు జారీ చేసినటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎటువంటి చర్యలు చేపడతారు అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.